తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అయితే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న నేపథ్యంలో అక్కడెక్కడ తీవ్ర గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దాదాపుగా ఇప్పటికే వడగాల్పుల వల్ల దాదాపు 100 మందికి పైగా మృత్యువాత చెందారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు ఈ ఉష్ణోగ్రత ప్రభావం తగ్గి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ఎంటర్ అవుతాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు ఐఎండీ అధికారి శ్రావణి ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. మేము చెప్పండి, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఏ జిల్లాలకు ఎక్కువగా ఈ యొక్క ఉష్ణోగ్రత ప్రభావం ఎక్కువ ఉంది? మన రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా రాష్ట్రం మొత్తం మీదుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అదేవిధంగా వడగాల్పులు కూడా వేస్తూ ఉన్నాయి. గత 24 గంటలు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అలాగే దాదాపుగా 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రత మనకు నమోదవడం జరిగింది. ఇవి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైతే మనకి వడగాల్పుల కింద, అదే 45 డిగ్రీల పైన దాటితే తీవ్ర వడగాల్పుల కింద మనం కూడా తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా సాధారణం కంటే మనకి ఇక్కడ 5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతూ వడగాల్పులు వేస్తూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీదుగా ఇటువంటి వాతావరణమే మనకి వచ్చే 4 రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి ఈ కోల్డ్ బెల్ట్ అంతా మనకి ఈ 4 రోజులు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఏ జిల్లాలకు ఎంత మేరకు ప్రభావం ఉంటుంది, ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి కొద్దిగా వడగాల్పుల ప్రభావం ఉంటుంది. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలో వడగాల్పుల అతి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే దక్షిణ మరియు పశ్చిమ జిల్లాలైన మెదక్ నుంచి మనకి వికారాబాద్, అలాగే రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర నమోదవుతూనే సాయంత్రం కొద్దిగా చల్లగాలులు వీస్తూ, ఎందుకంటే మనకి సౌత్ వెస్ట్ నుంచి స్ట్రాంగ్ విండ్ వస్తూ ఉండడం వల్ల చల్లగాలులు వీస్తూ మనకి ఈవినింగ్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట వచ్చే 4 రోజులు. అంటే వర్షపాతం నమోదం అయితే అని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు సీజన్ నడుస్తుంది కాబట్టి అక్కడ ధాన్యం కొనుగోలు రైతులకి ఎట్లాంటి సూచనలు ఇవ్వాలి? ముఖ్యంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా రైతులకు సూచన చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోని మనకి అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నందున అలాగే ఇరిగేషన్ షెడ్యూలింగ్ అనేది చేంజ్ చేసుకోవడం మంచిది. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా కొద్దిగా ఇరిగేషన్ షెడ్యూల్ మార్చడం మంచిది. అలాగే దక్షిణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ ముఖ్యంగా తీవ్ర గాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ సమయంలో కుప్పలు ఆరబోస్తున్నప్పుడు కానీ, అంటే మధ్యాహ్నం పూట కుప్పలు ఆరేసినప్పుడు ఎక్కువగా గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఉరుములు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల కోతలు ఆల్రెడీ కోసినట్టయితే కొద్దిగా వాటిని షెల్టర్స్లో ఉంచుకోవడం మంచిది. ఆల్రెడీ ధాన్యం ఆరబోతుంటుంది కాబట్టి ధాన్యాన్ని కొద్దిగా షెల్టర్స్లో ఉంచుకోవడం, అలాగే టార్పాలిన్ కూడా కప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అట్లీస్ట్ నష్టాన్ని వర్షపాతం వల్ల పూర్తిగా తడవకుండా ఉంటుంది. ఎందుకంటే తడవడం వల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే గాలి కూడా మనకి దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది కాబట్టి ఎక్కువగా చెట్టు కొమ్మలు అవి విరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఇదవుతున్నాయి. అలాగే ఉరుములు కూడా, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పశు సంపద, ముఖ్యంగా గొర్రెలు కానీ వీటిని కానీ మేపిన తర్వాత దాదాపుగా మధ్యాహ్నం 3 గంటలకే మనకి షెడ్స్లో కానీ లేదంటే ఇళ్ళలో చేర్చుకోవడం మంచిది. సాయంత్రం పూట మనకి చెట్ల కింద కానీ అట్లా ఉంచితే ఎక్కువగా మృత్యువాత పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు దాదాపుగా రాష్ట్రంలో ఈ ఉష్ణోగ్రతల వల్ల 100 మంది పైగా చనిపోయారు. అట్లా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి ఇచ్చే సూచన ఏంటి? మనకి గత ఏడాది నుండి ఏడాది పోల్చుకుని చూసుకున్నట్లయితే ఎండ తీవ్రంగా కనిపించడం లేదు, కానీ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజానేనికి చెప్పేది ఏంటంటే మనకి ఎండ తీవ్రంగా కనిపించట్లేదని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల సమయంలోని ఎక్కువ ఆరు బయటలు ఆటలు కానీ, పిల్లలు కానీ లేదంటే బయట ప్రయాణాలు కానీ చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లోని అంటే పంట పొలాలు కానీ ఇటు కానీ దాదాపుగా ఈ టైంలోని వాటరింగ్ కానీ లేదంటే తగ్గించుకోవడం మంచిది. ఈ సమయంలో వెళ్ళాల్సి వస్తే
వాటర్ కంటే ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు, లేదంటే ఓఆర్ఎస్ నీళ్ళు, లేదంటే చక్కెర, కొద్దిగా ఉప్పు చక్కెర కలుపుకున్న నీళ్ళు కానీ క్యారీ చేయడం వల్ల వడదెబ్బ నుంచి తగ్గించుకునే వాళ్ళం అవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఇంకా దాదాపుగా ఉష్ణోగ్రతలు 4 రోజుల పాటు పెరిగే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వెదర్ అప్డేట్స్. కెమెరామ్యాన్ శ్రీనుతో హరికృష్ణ, హైదరాబాద్, ప్రైమ్ 9.